కి స్వాగతం. బొలినేని వైద్యశాల సీఈఓ మరియు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తాలూరి గిరినాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరులోని బొలినేని వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు. గిరినాయుడు జన్మదిన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంగం మండలము తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తాలూరి గిరినాయుడు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపామన్నారు. రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అవరోధించాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. బొలినేని వైద్యశాల సీఈఓ తాలూరి గిరినాయుడు మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక గ్రామానికి నాయకులు, కార్యకర్తలు వచ్చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకి ఈ రాబోయే కాలంలో భగవంతుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘం నుంచి కోరుచున్నాము. ఆత్మకూరు నియోజకవర్గంలో అంతా పండుగ వాతావరణం ఏర్పడింది. మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాలూరి గిరినాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా యువత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పండుగ వాతావరణం ఏర్పడి ఈరోజు గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చి సార్ని ఇప్పుడే కలిసి విషయం చేశాము. ఆయన నిండు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మరి రానున్న రోజుల్లో మరొక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూరాయపాలెం పవన్ కుమార్, సంగం మండలం జెండాదెబ్బ గ్రామం. నా పేరు బాణా శ్రీనివాసరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి, సంగం మండలం 9వ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా యువ నాయకుడైనటువంటి తాలూరు గిరినాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ హాస్పిటల్లో ఆయన కలవడం, ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి గిరినాయుడు అన్న ఇంకా కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని, ఆయన నమ్ముకున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసాగా అన్న నిలవాలని కోరుకుంటూ ఆయనకి ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో ఇంకా ఎక్కువ జరుపుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు అందరికి కూడా నా ధన్యవాదాలు. రామనాయుడు గారు మా ప్రీతమ నాయకులు కూడా ఇచ్చేసినందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.